హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మొత్తం మీద కాకినాడ వ్లాగ్స్ మీరు ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా చూస్తారో నాకైతే తెలియదు, కానీ కాకినాడ వచ్చేసాం అండ్ మొదటి రోజు మా ఇంట్లో వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నిన్న జస్ట్ అలా బేసిక్ క్లీనింగ్స్ వరకే అయినాయి, అంటే ఇల్లంతా మాప్ పెట్టుకోవడం, అన్నీ డస్టింగ్ చేసుకోవడం, ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పైనుండి గిన్నెలు అయితే దింపామన్నమాట. అవి ఇంకా సెట్ చేసుకోలేదు, అన్నీ అలానే వదిలేసాం నైట్. ఎందుకంటే చాలా రెస్ట్లెస్గా అనిపించింది. సూరత్లో సర్ది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే చెయ్యాలి అంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీ హౌ నేను చేసేదే మీకు కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ అదిగోండి లక్కీ వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయడం మర్చిపోతా. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. పాములా ఉందేంటి? అదిగో ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. అది బజ్జీ, ఇది ఇడ్లీ. మనం జిమ్ మిస్ అయినందుకు స్ట్రిక్ట్ డైట్ లోకి వెళ్ళాలి. ఐ మేక్ ఇట్ హ్యాపెన్, డోంట్ వరీ. కానీ ఏముండితే నువ్వు తినాలి, వదలకుండా. వచ్చింది మొదలు ఇంకా ఇంటికి సంబంధించిన పనుల్లో ఫుల్గా ఎంగేజ్ అయితే అయిపోయాము. ఇంటికి సంబంధించిన వస్తువులు అన్నీ పనిచేస్తున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకుంటున్నాము. అండ్ లక్కీకి తగ్గట్టు కొన్ని అప్గ్రేడ్ కూడా చేస్తున్నాం అనమాట. ఇట్స్ బికాస్ చూడండి, ఆ కింద ఉన్న లాక్స్ వాడు మేము బయటికి వెళ్ళినప్పుడు లాక్ చేసేస్తాడేమో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే మేము ఉండగా ఒకసారి లాక్ చేసాడు అనమాట. సో అందుకని వాటిని క్లోజ్ అయితే చేసేస్తున్నారు అనమాట. రీసెంట్గా ఎవరో వ్లాగ్లో కూడా కామెంట్ పెట్టారు, అది మేము ఎక్స్పీరియన్స్ కూడా చేసామన్నమాట. అందుకని ఇంకా దాన్ని క్లోజ్ చేసేసాము. ఇక్కడ వీరు గారు వచ్చేసరికి లైఫ్ అప్డేట్ వీడియోని అయితే చూస్తున్నారనమాట. ఇఫ్ ఇన్ కేస్ మేము అసలు సూరత్ నుండి ఎందుకు వచ్చాము, అసలు సూరత్ ఎందుకు వెళ్ళాము, ఇలాంటి డీటెయిల్స్ కావాలితే ఆ వ్లాగ్ ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మ్యాట్రస్ అంతా కూడా ఏంటంటే పాడైపోయిందని చెప్పాను కదా, ఎందుకు అలా మరకలు పడ్డాయో తెలీదు. సో దానికి వచ్చేసరికి ఒక ప్రొటెక్టివ్ కవర్, ఇంతకు ముందు కూడా కవర్ వేసాను, ఆ కవర్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ కవర్ అండి. సో నేనైతే తీసుకున్నాను అనమాట. ఇది నాకు 900 రూపీస్, 900 to 1000 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు టాయిలెట్స్ అది వేసినప్పుడు పరుపు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ మ్యాట్రస్ వచ్చేసరికి 72,000 అండి. అది పాడయ్యేసరికి మాకు చాలా బాధగా అనిపించింది అనమాట. సో దాన్ని ఇలా ప్రొటెక్ట్ అయితే చేస్తున్నాము. అండ్ దీని తర్వాత బెడ్ రైల్స్ కూడా ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే లక్కీ సడన్గా దిగిపోతూ ఉన్నాడు. యాక్చువల్లీ అక్కడ బెడ్ సైజ్ కొంచెం హైట్ తక్కువ వల్ల ఈజీగానే దిగ్గలిగాడు. బట్ ఇది వచ్చేసరికి మ్యాట్రస్ ఎత్తుండడం వల్ల పడిపోతాడేమో అనిపించింది. అందుకే ఇక బెడ్ రైల్స్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ బెడ్ పొజిషన్ బట్టి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ గోడవారం ఉన్నట్టయితే ఒక 2 రైల్స్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. మాకు వచ్చేసరికి 3 సైడ్స్ ఓపెన్ ఉండడం వల్ల 3 బెడ్ రైల్స్ అయితే వేసేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే పొరపాటును కూడా మన బేబీ పడిపోతుంది అనే టెన్షన్ ఉండదు. ఈ బెడ్ రైల్స్ వేసిన తర్వాత లక్కీ ఒక్కసారి కూడా కింద పడిపోవడం అన్నది జరగలేదన్నమాట. బేసికలీ పిల్లలు ఇలా దొర్లుకుంటూ వచ్చే ఏజ్లో ఏంటంటే నిద్రలో పడిపోతూ ఉంటారనమాట. సో ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇవి నేను లవ్ ల్యాబ్ బ్రాండ్లో తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, చాలా హెల్ప్ అవుతుంది. మనకి చుట్టూరా ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట. దానివల్ల ఏదైనా మనం పని చేసుకుంటూ కూడా ఒక్క లుక్ అలా వేసామనుకోండి, వాళ్ళకి మనం కనిపిస్తాం, మనకి వాళ్ళు కూడా కనిపిస్తారనమాట. అండ్ యాజ్ వెల్ దీన్ని తీసేసి వాష్ కూడా చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా అయితే ఉంటుంది అనమాట. చాలా యూజ్ అయితే అవుతుంది. వీళ్ళు ఇలా నిల్చునే వయసులో కూడా ఏంటంటే బెడ్ రైల్స్ వేసేసామనుకోండి, మంచం ఏంటంటే కిందకి దిగడానికి ఉండదు అనమాట. చక్కగా మంచం పైన వీళ్ళు ఉండాలి అన్నప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీనిపైన మంచిగా కార్టూన్స్ ప్యాటర్న్స్ వస్తాయి. వాళ్ళు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు ఆ టాయ్స్తో. అండ్ నాకైతే ఇవి చాలా హెల్ప్ అయినాయి. అందుకే నేను కపుల్ ఆఫ్ టైమ్స్ నేను చెప్పాను. అండ్ ప్రైమరీగా మేమైతే ఇది ఫిక్స్ చేసేసాము. ఇక్కడ జిప్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం వాష్ చేసుకోవాలనుకున్నట్టయితే జస్ట్ అలా జిప్ తీసి వాష్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ ఈ క్యూట్ ఐటమ్స్ ఏవైనా సరే మనకు ఒక పాకెట్ అయితే వస్తుంది, ఆ పాకెట్లో పెట్టేసుకోవచ్చు. నేను వాటర్ బాటిల్ కానీ మిల్క్ బాటిల్ కానీ నైట్ పడుకునేటప్పుడు ఇలా పాకెట్లో పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసరికి మనకు అవసరం లేదు అనుకున్నట్టయితే ఇలా దింపేసుకోవచ్చు. అండ్ మన పిల్లల వయసుతో పాటు ఇది హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కింద ఇలా ఉంటుంది, స్క్రూతో ఫిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మనకి హైట్ సరిపోవట్లేదు, ఇంకా ఎత్తుగా ఉండాలి, వాళ్ళు దిగిపోతారేమో అన్నట్టయితే ఈ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి, లైక్ రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, ఈ పింక్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు షాప్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్.
కర్రీ వచ్చేసరికి బెండి పులుసు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం స్మెల్ వచ్చే కరివేపాకుని అయితే నేను స్మెల్ చూశాను. సూరత్లో అసలు కరివేపాకు దొరకదు, దొరికినా అసలు ఆ ఫ్రెష్నెస్ స్మెల్ ఉండదు. గ్రాసరీస్ కూడా ఏంటంటే ఫుల్ ప్లెజ్డ్గా ఏం తెచ్చుకోలేదు. సాయంత్రం వెళ్ళాలి, ఏదో కొత్త సంవత్సరం మొదలెడుతున్నట్టే ఉంది నాకైతే ఇక్కడ మళ్ళీని. ఎందుకంటే వెరీ ఫ్యూ థింగ్స్ కిందకి దింపాము, దాంతో అలా మేనేజ్ చేస్తున్నాను. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. ఇంక ఇది మరిగిపోతే కర్రీ అయిపోయినట్టే. అండ్ రైస్ వచ్చేసరికి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. నో డిస్టర్బెన్స్ స్లీప్ అనమాట. చాలాసేపటి నుండి లక్కీ బాబు పడుకుని ఉన్నాడు చాలా ప్రశాంతంగా. చాలా రెస్ట్లెస్ అయిపోయి పడుకున్నాము. పడుకుని లేచిన తర్వాత వీడు చూడండి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు అనమాట. ఏడుస్తున్నట్టు, అప్పుడే నవ్వుతున్నాడు, అప్పుడే ఏడుస్తున్నాడు. అండ్ ఇంకా సామాన్లు ఒక్కొక్కటిగా అన్ప్యాక్ అయితే చేస్తున్నాం అనమాట. సర్దడానికి చాలా సామాన్లు ఉన్నాయండి. నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది ఎలా అవుతుంది ఏంటి అని. ఇక్కడ వీరుగారి సామాన్లు ఏవైతే ఉంటాయో అంటే ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఎంత సేఫ్గా తీసుకొచ్చుకున్నారో చూసారా. ట్రాలీ పెట్టి మరి అందులో సర్దుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసరికి బయటికి వెళ్ళబోతున్నాము. SRMT మాల్లో రిలయన్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ డీమార్టే ప్లాన్, కాకపోతే డీమార్ట్లో వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. అసలే కొంచెం హ్యూమిడిటీ అది ఎక్కువ ఉంది కదా, లక్కీ మళ్ళీ క్రాంకీ అయిపోతాడని ఇంక దగ్గరలో SRMT మాల్కి అయితే వెళ్తున్నాము. అండ్ లాస్ట్ టైం ఏంటంటే ఇంకా ప్యాకింగ్లో చాలా ఎక్కువ సామాన్ అయిపోవడం వల్ల గ్రాసరీస్ అయితే అక్కడ హెల్పర్స్కి ఇచ్చేసాం అనమాట. దానివల్ల ఇంకా గ్రాసరీస్ అయితే జీరో, ఏం తెచ్చుకోలేదు. సో దానికోసం వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు వీడియోస్కి వచ్చే కామెంట్కి ఒక చిన్న దానికైతే క్లారిఫికేషన్ అయితే నేను మస్ట్గా ఇవ్వాలి. అదేంటంటే యూట్యూబ్ కోసం కాకినాడ వచ్చేసారా అని క్లారిఫై చేస్తున్నాను. ఇలాంటి వ్యూతో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని క్లియర్ చేస్తున్నాను అనమాట. మేము వచ్చేసింది అయితే యూట్యూబ్ కోసము, ఇంకో దానికోసము కాదండి. కేవలం లక్కీ కోసం వెనక్కి అయితే వచ్చేసామన్నమాట. కేవలం వాడికి హెల్త్ బాగుండట్లేదు, విచ్ బ్యాడ్లీ ఇంపాక్ట్స్ అవర్ హెల్త్. ఎందుకంటే లక్కీకి బాగోట్లేదు, వాడు నిద్రపోవట్లేదు. దానివల్ల ఏంటంటే మేము నిద్రపోవట్లేదు, మా హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది. దానివల్ల మా వర్క్ కూడా మేము ప్రొడక్టివ్గా చేయలేకపోతున్నాం. సో ఇన్ని ఇలా పెట్టుకుని ఎందుకు అని అనుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, కీప్ ఇట్ నోటెడ్, ఎప్పుడు కూడా మాకు యూట్యూబ్ నుండి వచ్చే ఇన్కమ్ అన్నది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే కాదు. ఇట్స్ ఆల్వేస్ సెకండరీ. ఎందుకంటే యూట్యూబ్లో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, అలా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని ప్రైమరీ సోర్స్ కింద తీసుకున్నామంటే అంతకంటే ఇంకేమనాలి. సో అది ఎప్పుడైనా సరే జాబ్ అన్నది ప్రైమరీగా తీసుకుంటాము కాబట్టి మేము ఇంకా ఆ డెసిషన్ తీసుకుని ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ యా, ఇంకా సీరియస్నెస్ అంతా పక్కన పెడితే బయటకైతే వెళ్దాం. చాలా రోజులు అయిపోయింది SRMT మాల్కి వెళ్ళి. వీరు గారు రెడీ? లక్కీ ఆల్సో రెడీ, లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్స్ తీసుకోవడానికి వచ్చాం అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ట్రే కింద తీసేసుకుంటూ ఉంటారు. మనం సర్పవర్ మార్కెట్ వచ్చేసాం, మన SRMT మాల్కి. సుభాషిణి గారు తిరిగిటు అయ్యావా? అది 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 అలా ఉంటుంది మనతో. తీసుకో. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కనపడలేదు కానీ ఇందులో నాకు కనిపించింది. మొబైల్లో కనిపించలా. నన్ను చేస్తే నేను ఊరుకుంటా. నేను నిజంగానే పామనుకున్నాను. వెళ్ళు. మొత్తం మీద చిన్నపిల్లల్లాగా ఒకరినొకరు ఏప్రిల్ ఫుల్ అయితే చేసుకున్నాము. ఇంకా లోపలికి వచ్చి చూస్తే చక్కగా ఉగాది అండ్ రంజాన్ సీజన్ కదా, మంచిగా డెకరేషన్ అయితే చేశారు. గ్రాసరీ షాపింగ్ కాకుండా ఎందుకు ఫుడ్ కోర్ట్ దగ్గరికి వస్తున్నానంటే ఇక్కడ రాయలసీమ రుచులతో అని చెప్పేసి ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. సో యాక్చువల్లీ నేను సూరత్లో ఉండగా ఒకసారి రాగి సంకట్ చేశాను. నేను చేసింది కరెక్ట్గానే చేసానా లేదంటే బయట ఇంకా బాగుంటుందా అన్న క్వశ్చన్ నాకు అలా ఉండిపోయిందనమాట. లాస్ట్ టైం వద్దామంటే ఇంకా టైం లేక వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఖచ్చితంగా ఫస్ట్ డేనే నేను టేస్ట్ చేయాలి అనేసి పట్టు తీసుకొచ్చాను అనమాట. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము అని. సో ఇది వచ్చేసరికి 200 రూపీస్. నాటు కూడా అయితే ఇవ్వలేదు, నార్మల్ చికెన్ అది. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు ట్రై అయితే చేసామన్నమాట. నాట్ టూ బ్యాడ్ అండి.
పర్వాలేదు బాగానే ఉంది. నాకైతే నేను చేసుకుందే నాకు బాగా నచ్చింది. ఎంతైనా హోమ్ ఫుడ్లో ఆ మ్యాజిక్ ఉంటుంది కదా, మనం ఎంతో కష్టపడి బాగా రావాలి అన్న కాన్షియస్తో ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసి నేనైతే చేశాను అనమాట. నాకు కర్రీ అండ్ రాగి సంకటి రెండు కూడా ఫస్ట్ ట్రైలోనే బాగా చేశానని అనిపించింది. ఇంకొకసారి ఎప్పుడైనా నేను చేసి షేర్ చేస్తాను. ఇంకా డిన్నర్ మాది అలా కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు అయితే కనిపించారు అనమాట. మన లక్కీ ఏజ్ బాబే, ఒక 6 days చిన్నవాడట. సో కనిపించారు, మాట్లాడారు. రియల్లీ సో హ్యాపీ టు మీట్ యూ అండి. అండ్ ఆ తర్వాత గ్రాసరీస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకెలా ఉంటుందంటే ఏదో కొత్త సంసారం స్టార్ట్ చేసినట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఇంట్లో ఇంకా సామాన్లు అయితే ఏం లేవన్నమాట. ఇంక మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదా, అలాగా ప్రతి చిన్న చిన్న వస్తువు కూడా కొనుక్కోవాల్సి అయితే వచ్చిందనమాట. ఇంక ఇంట్లో గ్రాసరీస్ ఏం లేకపోయేసరికి బిల్లు కూడా కొంచెం గట్టిగానే అయ్యింది. అదేంటి ఈ మాల్స్లో బిల్లు ఎక్కువ అవుతుంది, సామాన్లు ఏమో కనిపించవు. ఇప్పుడు నేను ఇలా రెడీ అయ్యానంటే ఇట్ మీన్స్ సంథింగ్ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా, అంటే బయటికి వెళ్ళడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు కూడా అంటూ ఉంటాం కదా ఇక్కడ 2 houses అని. సో ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్గా డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది అండ్ హౌసెస్ అవన్నీ వస్తున్నాయి అనమాట. మా నైబర్స్ గృహప్రవేశం అయితే జరగబోతుంది. సో దానికోసం అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. సో ఏంటంటే సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను. యాక్చువల్లీ సారీస్ ఉన్నాయి కానీ దాన్ని పేరప్ చేయడానికి బ్లౌజెస్ ఇలాంటివి అయితే నా దగ్గర రైట్ నౌ లేవన్నమాట. అందుకని కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. అండ్ ఎండ కూడా చాలా గట్టిగా ఉందండి. సో అందుకని ఇంకా కంఫర్టబుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. మా చుట్టుపక్కల ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నది కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. ఓయ్ లక్కీ, హాయ్ వీరు గారు. సో గిఫ్ట్ అయితే తీసుకున్నాం అనమాట. గృహప్రవేశం అంటే ఆబ్వియస్లీ ఇంటికి కావాల్సిన ఏవో ఒకటి ఇస్తే బాగుంటుంది కదా గిఫ్ట్ కింద. ఇప్పుడు వరకు ఆ 2 ఇళ్ళే, ఇప్పుడు వచ్చేసరికి ఇంకో హౌస్ అయితే వచ్చింది. అండ్ మా ఇంటి వెనకాల కూడా ఇంకో హౌస్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉందన్నమాట. సంబంధించి అన్ని పెట్టుకున్నారు. చాలా ర్యాపిడ్గా డెవలప్మెంట్ అయిపోతుంది. మేమైతే చాలా చాలా హ్యాపీ. మా 2 ఇళ్ళకి ఇంకొక ఇల్లు తోడొచ్చింది అని అయితే అనుకున్నాము. అండ్ మా లైఫ్లో మేము చేసిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే మేము హౌస్ తీసుకోవడం అనే చెప్పచ్చు. ఎందుకంటే లోన్లు ఉన్నప్పటికీ అప్పులు అయినప్పటికీ ఏంటంటే మేము ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నమాట. గోల్డ్ అయినా ఏదైనా సరే చిన్న చిన్న థింగ్స్ ఈ రోజులు పోయినా మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. కానీ ఒక ప్రాపర్టీ తీసుకోవడం అంటే మామూలు విషయం కానే కాదు. మేము నిజంగా చాలా రైట్ టైంలో తీసుకున్నాం అని అనిపించింది. కరోనా టైంలో మనకి ప్రైసెస్ కూడా చాలా తగ్గి ఉన్నాయి కదా, ఆ టైంలో ఆ మూవ్ అన్నది తీసేసుకున్నాము. చాలా వరకు అనుకుంటూ ఉంటారు ఏదో తక్కువలో ఉన్నప్పుడు చూద్దాము, అప్పుడు చూద్దాము, ఇప్పుడు చూద్దాము, ఇది మంచి రోజు కాదు, ఇది మూడము, అది ఇది అని అంటారు. కానీ ఏదైనా సరే మంచి పని చేయడానికి అన్ని ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మంచిదని అనిపిస్తుందా మనసుకి, చేసేయడమే మంచిది. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, పచ్చటి పంట పొలాలు, కింద పంట కాలువ. నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందనిపించింది. సొంత ఇల్లు, ఇంత మంచి వాతావరణం నుంచి ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి. నాకైతే హ్యాపీనెస్తో మాటలు కూడా తడబడిపోతున్నాయి అన్నమాట. అండ్ కిందకు వచ్చేసరికి భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా భోజనాలు కూడా చేసేసాము. యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్కి మేము చాలా ఇదైపోయి ఉన్నామన్నమాట. ఇదిగోండి ఇక్కడ మా నైబర్స్ అనమాట. మేమిద్దరం కూడా హౌస్ జస్ట్ 1 month గ్యాప్తో గృహప్రవేశాలు అయితే చేసుకున్నాం అన్నమాట. మేము ఏంటంటే ఒక మంచి ఏజ్లో హౌస్ తీసుకోవడం అన్నది ఎంత ప్లస్ అన్నది ఇప్పుడు మేమైతే ఆ ఫుల్ఫిల్నెస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అల్టిమేట్ సెటిల్మెంట్ అంటే ఏముంది చెప్పండి, ఒక ఇల్లు తీసుకోవడమే కదా. ఆ ఇల్లు అన్నది ఇంత చిన్న ఏజ్లో తీసుకుని ఆ లోన్లు కట్టుకున్నప్పటికీ పెద్ద ఏముంది చెప్పండి, హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. అది నా ఒపీనియన్. ఇది మొత్తం మీద ఈ రోడ్డు 4 6 అవుతుందా? అక్కడ వరకు ఏదైతే లెవెల్ చేశారో అక్కడ వరకు రోడ్ అయితే రాబోతుంది. అది వస్తే రోడ్డుకి మనం ఇంకా దగ్గర అయిపోతాం. మేము ఇక్కడ హౌస్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్కి కంపేర్ చేసుకున్నట్టయితే ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయండి. ఏదో డెవలప్ అయిపోయిన ప్లేస్లో తీసుకోవాలని అనుకోకుండా ఎక్కడుంటే అక్కడ తీసేసుకోండి. డెవలప్మెంట్ అన్నది అదే వస్తుంది. మేము ఇక్కడ తీసుకున్న 3 yearsకి ఇప్పుడు డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిందనమాట. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సూరత్ నుండి పార్సల్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. మేము ఇక్కడికి వచ్చి 5 days అవుతుంది. అండ్ పార్సల్స్ కూడా మండే వేస్తే ఈ రోజు వచ్చేసరికి ఫ్రైడే అనమాట. 5 రోజుల్లో వచ్చేపోతున్నాయి. ఐ హోప్ ఎటువంటి డ్యామేజెస్ లేకుండా వస్తున్నాయని అనుకుంటున్నాను. సో చాలా ట్రస్ట్ చేసి వేసామన్నమాట. వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే కానీ తెలీదు. ఓకే, మొత్తం మీద వెహికల్ అయితే వచ్చింది. ఐ థింక్ సామాన్లు వచ్చేసినాయి. ఓకే, ఫైనల్లీ సూరత్ నుండి వచ్చేసినాయి పార్సల్స్.
డ్యామేజ్ అవ్వకుండా రావాలి. యాజ్ ఐ సెడ్, ఈ వ్లాగ్ అంతా కూడా ఒకే రోజులో రికార్డ్ చేసింది కాదు, మేము వచ్చిన 5 రోజులకు వచ్చినాయి అనమాట. మొత్తం పార్సల్స్ అన్నీ ఇవి చూడగానే నాకు టెన్షన్, ఫీవర్ అన్నీ వచ్చేసినాయి అని చెప్పాలి. మేము ఇక్కడ నుండి మహా తీసుకువెళ్ళుంటే ఒక 6-7 బాక్సులు తీసుకువెళ్ళామేమో. అక్కడి నుండి 21 బాక్సుల కింద వెనక్కి వచ్చినాయి అనమాట సామాన్లన్నీ. ఏంటివి అంటే ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ నుండి మేము క్యారీ చేసినవి చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఏంటంటే మనం ఒక 2-3 ఇయర్స్ అయినా అక్కడ ఉంటాము అన్న ఉద్దేశాన్ని ఒక్కొక్కగా వస్తువు అయితే తీసుకోవడం స్టార్ట్ చేసాం. అవి కాస్త ఇన్ని సామాన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి అండ్ కాకినాడ అటకపైన ఉన్న సామాన్లు మొత్తం అన్నీ దింపి ఇంట్లో సర్దాలంటే ఎంత స్ట్రగుల్ ఉంటుందా అని అనిపిస్తుంది అనమాట. ఒకదాన్ని చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. బట్ ఏంటంటే హెల్ప్కి రమ్మంటే వస్తారు. కాకపోతే ఏంటంటే ఒకరు సర్దినవి ఇంకొకరికి మళ్ళీ ట్రాక్ అవ్వడానికి చాలా కష్టమైపోతుంది. అందుకే నేనే స్వయంగా సర్దుకోవడం నాకు ఇంట్రెస్టే, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. బట్ ఇట్స్ ఓకే. బయట ఒకటి ఉంది 22. అది అవునా? అలాగా అది కరెక్ట్ కాదు. చిన్న బాక్స్ ఏదైనా కౌంట్ చేయలేదేమో. అది పార్సల్ ఇంకా ఉన్నాయా? అయిపోయినాయా? చూసుకున్నావా? ఈ సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకుందా దేవుడా? 500 తీసుకున్నారా? అదొక్కటే ఇంపార్టెంట్ అనుకున్నామో. ఓపెన్ చేసి చూద్దాం. అంటే ధర్మకల్ ఉంది కదా. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. టీవీ ఫిక్స్ అయిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. ఎందుకంటే దాని కాస్ట్ దగ్గరగా 55,000 ఎంతోనండి. ఆ వస్తువుకి ఏమైనా అయిందంటే మనలాంటి వాళ్ళు తట్టుకోగలరా చెప్పండి. సో ఇదైతే వర్క్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా వేరే సామాన్ల సిచ్యువేషన్ ఏంటా అని చూస్తే పగిలిందా? యా, మొత్తం బెండ్ అయిపోయింది. ఇది హ్యాండిల్ గ్లాస్. వాట్ అబౌట్ గ్లాస్? పైకి తీస్తే కానీ తెలియదు. ఇక్కడ కూడా బెండ్ అయింది చూడు. గ్లాస్కి ఏం కాలేదు. అవన్నీ అయితే వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే చిన్న చిన్నగా చోట్ల అయితే పోయినాయి అన్నమాట. గానా పోయింది. ప్యాకర్స్ అండ్ మౌర్స్లో కూడా ఇలా డ్యామేజ్ అవుతాయా? లోన్ ఏమన్నా అయిపోయిందా? లోపలంతా బాగానే ఉంది, బయట నుండి బాడీ వంగిపోయింది. ఆ సొట్ట తీయలేమమ్మా మనం. ఎలా తీస్తాం? బెండ్ అయిపోయిందా? పోయే కుక్కర్ పోయే. ఇంకోటి అసలు ఉయ్యాలోడు కనిపించట్లేదు. గ్లాస్ ఐటమ్స్ చూడలేదా? డౌట్. అది చూడ, అవి పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎవరో మనకు వచ్చింది, మనకు ఉయ్యాలు కనిపించట్లేదు. ఇది అయితే మంద కాదు. ఈ బాక్స్ ఒకటి ఉంది, ఓపెన్ చేయండి. ఉయ్యాలు అందులో ఫిట్ అవుతుంది. విజ్జు టైం వచ్చేసరికి 1 గంట అయింది. ఎంత మెస్గా ఉందో చూస్తున్నారు కదా. ఎంత సర్దుతున్నా తెవలట్లేదన్నమాట. హెడ్ బాత్ అయితే చేశాను. సమ్మర్ పీక్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇంతో హడావిడిలో ఇంకొకటి అయితే జరగబోతుంది. ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఒక మూవ్ అయితే తీసుకోబోతున్నాను. అదేంటి అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ట్విస్ట్తోనే ఈ బ్లాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బిఫోర్ దట్ ఆ ట్విస్ట్ ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి.